ఈరోజు రైతులకి మద్దతుగా ఈరోజు నరేంద్ర మోడీ రైతుల మీద ప్రయోగిస్తున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా రైతులను అణిచివేయాలని చూస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలోని మన మధురవాడ కోడలిలో ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ డివిజన్ ఆఫీస్ ఉందో దీని దగ్గర ఈ నిరసన కార్యక్రమం అనేది పెట్టాం. దీనికి కారణం ముఖ్యంగా ఈరోజు రైతులు తమ చట్టాలని తమ హక్కుల్ని కాపాడాలని చెప్పేసి ఢిల్లీకి ర్యాలీగా వెళ్తున్నటువంటి రైతుల్ని ఒక పక్క ఆర్మీని, ఇంకో పక్క బిఎస్ఎఫ్ని, ఇంకో పక్క పోలీసుల్ని పెట్టి వాళ్ళని అణిచివేసేటటువంటి చర్యలకి నరేంద్ర మోడీ చేపట్టాడు. అంతేకాకుండా వాళ్ళ మీద బాష్పవాయు ప్రయోగాలు, అలాగే నీటి పెరంగులు, లాఠీ చార్జీలు చేసి తీవ్రమైనటువంటి భయప్రాంతాన్ని గుర్తు చేశాడు. అయినప్పటికీ కూడా రైతులు ఎక్కడ జంకకుండా అడుగు వెనక్కి వేయకుండా వాటన్నిటిని కూడా ఛేదించుకొని ఢిల్లీ నగర వీధుల్లో ఈ రోజు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం ఆగదు. ఏదైతే రైతులకి, ప్రజలకి, కార్మికులకి వ్యతిరేకమైనటువంటి విధానాలని ఈ బీజేపీ నరేంద్ర మోడీ చేపట్టాడో ఆ విధానాలు మానుకొని ఆ చట్టాన్ని రద్దు చేసే వరకు ఈ పోరాటం సాగుతుంది. రైతులకు ఎల్లప్పుడూ కార్మిక వర్గం అండదండగా ఉంటుంది. వాళ్ళు పోరాటానికి వెన్నుదన్నుగా ఉండి, మద్దతుగా ఉండి, ప్రత్యక్షంగా పోరాటాలు చేసి రైతుల్ని బలపరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు చాలా ఇబ్బంది అయిన పని. వ్యవసాయం చేసుకోలేము. వ్యవసాయం చేసుకోలేక మా తల్లి పిల్లలు రోడ్లు పడవలసిన అవసరం ఉంటుంది. మాకు మేటలు పెట్టకుండా ఇటీవల ఎలాగైతే ఉచిత కరెంట్ అని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మాకు రైతులకి కరెంటు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అదే కాకుండా అయితే మట్టుకు మేము రోడ్లు పడతామనేసి మేము చెప్తున్నాం.